నేను తేజస్వి. అయితే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి. ఇక సంక్రాంతి పండుగలు గాని మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ముందుగా ఒక 10 రోజుల ముందు నుంటే పిండి వంటల హడావిడి అనేది మొదలైపోతుంది. గ్రామాల్లో అయితే ఒకరింట్లో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి హైదరాబాద్‌లో, సిటీలో ఇప్పుడు వంటలు చేసేవాళ్ళు చాలా తక్కువ కదా! సో, కానీ మనకి అటువంటి మనం విలేజెస్‌లో చేసుకునేలాంటి పిండి వంటలే అచ్చం అలానే మనకి కావాలి అంటే కనుక తప్పకుండా మనం ఒక ప్లేస్‌కైతే వెళ్ళాలి. ఆ ప్లేస్‌కి నేనిప్పుడు వచ్చాను. సో పదండి వెళ్దాము. అది మరేదో కాదు, శ్రీదేవి స్వగృహ ఫుడ్స్. శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ అనగానే సకినాల సావిత్రమ్మ గారు అనేవాళ్ళు అందరికీ తెలుసు, చాలా సుపరిచితం అందరికీ కూడా. అయితే ప్రస్తుతం వచ్చేటప్పటికి నేను వాళ్ళ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. మొత్తం ఫుడ్ అంతా కూడా ఇక్కడే రెడీ అవుతుందంట. అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి మన కళ్ళతోనే మనం చూద్దాము. పదండి. సో మొత్తానికి లోపలికి అయితే వచ్చాను. ఎంట్రన్స్ లోనే గుమగుమలాడిపోతున్నాయి వంటలు. ఇక లోపలికి వెళ్ళి చూద్దాము, డైరెక్ట్ గా చూద్దాం ఎలా ఉంది అనేది. సావిత్రమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సావిత్రమ్మ గారి వంటలు, సకినాల సావిత్రమ్మ గారు అంటే అందరికీ కూడా తెలుసు. అయితే మేము ఈ రోజు ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది, అన్ని పిండి వంటలు అనేవి ఇక్కడ మీ దగ్గర దొరకని పిండి వంటలు అనేవి ఉండవు, అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి విన్నాము. ఒకసారి డైరెక్ట్ గా చూద్దాము, మిమ్మల్ని కూడా మా వ్యూవర్స్ కి చూపిద్దామని చెప్పి వచ్చాము. నాకు ఒకసారి ఇక్కడ జరిగే వంటలు ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది కారపూస శనగపిండి తోటి చేస్తారన్నమాట. ఓకే, రకాలు ఉన్నాయా? ఓకే. అదేమో బియ్య పూస, బియ్య పిండి తోటి చేస్తారు. ఇది ఇవి బియ్య పూస, అవి శనగపిండి తోటి చేస్తారు. ఇదేమో బియ్య పిండి తోటి చేస్తారు. అవేమో బూందీ, అదే శనగపిండి, పల్లీలు, బూందీ అది కలిపేస్తారు అనమాట. ఎల్లిపాయ, కారము, ఓకే, అట్లా కలిపేస్తారు. ఇది బూందీ. ఓకే. ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుందా? ఇక్కడనే తయారు చేస్తారు. ఎక్కడ చేసేటి అక్కడే చేస్తారు. ఏ ఐటమ్ చేసేటోళ్ళు ఆ ఐటమ్ ఈయన కారా చేస్తాడు. ఓకే, ఇక్కడ బూందీ జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఇంకా బూందీ అనేది ఈ స్టవ్ దగ్గర ఫిక్స్. ఆ బూందీ ఈ స్టవ్ దగ్గరనే ఇవాళ సాయంత్రం దానిక చేసి సాయంత్రం ఈ ఆయిల్ తీసేస్తాం. పొద్దున్నే ఏ ఆయిల్ అయితే పెట్టారో వంట అంతా కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ కి ఆయిల్ అనేది తీసేస్తారు. ఇంట్లో బూందీ ఒకటే చేస్తాం. ఓకే, ఇది చేసినాక సాయంత్రం ఈ ఆయిల్ తీసేస్తాం. తీసేసి మళ్ళా రేపు కడాయి తోమి పెడతాం. మళ్ళీ ఉదయం ఫ్రెష్ గా చేసి పెడతాం. ఇవేంటమ్మా? నువ్వుల లడ్డు, నువ్వులు బెల్లము ఓకే కలిపి పాకం పెడతారు. ఇది నువ్వుల లడ్డు. సంక్రాంతి స్పెషల్ ఇది నువ్వుల లడ్డు. నువ్వులు బెల్లం తిని నోరేండ్లు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. అమ్మమ్మ నాకు లడ్డు ఇచ్చారు. సో నువ్వుల లడ్డూలు చూసాం. ఇప్పుడు ఇవి ప్రెసెంట్ అయితే సంక్రాంతి కోసం స్పెషల్ గా కూడా రెడీ అవుతూ ఉన్నాయి. చాలా క్వాలిటీ బాగున్నాయి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. నాకైతే లాలాజలం వచ్చేస్తుంది అనమాట, ఎప్పుడు తిందామా అని. షూట్ అయిపోయిన తర్వాత తింటాను. తర్వాత వచ్చేటప్పటికి గవ్వలు. గవ్వలు అంటే ఎంత మందికి ఇష్టం. గవ్వలు అంటే వద్దు అనే వాళ్ళు ఉంటారు. మనకి స్వీట్ లో గవ్వలు ఉంటాయి, హాట్ లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. బెల్లం గవ్వలు, ఇందులో చక్కెర కూడా చేస్తారు. ఎవరు ఆర్డర్ ఇస్తే అవి చేస్తాము. ఇవి బెల్లం గవ్వలు. ఇవి బెల్లం గవ్వలు. మనకి చక్కెర గవ్వలు అలాగే బెల్లం గవ్వలు రెండు అవైలబుల్ లో ఉన్నాయంట. ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి ఏది కావాలంటే చేస్తాను. అమ్మమ్మ, మనకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఎంత టైం పడుతుంది చేసి ఇవ్వడానికి? ఒక రోజు ముందు ఇవ్వాలి. ఒక రోజు ముందు ఇస్తే సరిపోతుంది. ఇట్లా కిలో 2 కిలోలు అంటే వచ్చి తీసుకెళ్తారు. ఎక్కువ కావాలంటే ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పిన ఐటమ్స్ ఉంటాయి కదా, అందుకే ఎవరైనా ఒక రోజు ముందు ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. ఒక్క రోజు ముందు ఆర్డర్ ఇస్తే చాలు, చక్కగా మనకి రెండో రోజుకి రెడీ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరిసెలు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ అనగానే అరిసెలే కనుక అరిసెలు చక్కగా నువ్వులు వేసి చేస్తూ ఉన్నారు. రోజుకి ఎన్ని అరిసెల వరకు చేసే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు పండుగప్పుడు 2-3 క్వింటాల్లో. 2-3 క్వింటాల్. మరి ఒక్క కంచుడు కాదు, 4-5 కంచులు పెట్టి కాలుస్తారు ఒకటే. ఇప్పుడంటే ఒక కంచుడు, పండుగకు 4-5 కంచులు పెడతారు. ఒక 10-15 మంది అరిసెలే చేస్తారు. ఈ అరిసెలు చేసేటప్పుడు చాలా రకాల బెల్లం కూడా మనం స్పెషల్ గా చూసుకోవాలంటారు కదా.
బెల్లం మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనకు ఫ్యాక్టరీ నుంచే వాళ్ళకి చెప్తే వాళ్ళే పంపిస్తారు. మనకి బెల్లం కావాలి, ఎర్ర బెల్లము, తెల్ల బెల్లం అట్లా ఉంటది. ఓకే. ఆ బెల్లం అర్చలకు వేరే, పల్లి లడ్డులకు వేరే వేరే బెల్లం ఉంటది. అది మనకి ఇక వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు కాబట్టి ఆ బెల్లమే పంపిస్తారు. ఓకే, మనకి స్వీట్ ని బట్టి బెల్లం రకం అనేది మారుతూ ఉంటుంది. మారుతుంటుంది. లేకుంటే ఇక అర్చల పాకం సరిగ్గా రాకపోతే చీరకపోతాయి, సరిగ్గా రావట్లా అర్చలు. మంచి పాకం పట్టేటోళ్ళు అయితేనే మంచి కుదిరితే అట్లా వస్తాయి అర్చలు. ఇక మనకి కారపూస చేయాలంటే గిద్దెలతో పట్టుకొని నొక్కడం అయితే ఇంత పెద్ద క్వాంటిటీ కష్టం కదా. ఇక్కడ మిషనరీ కూడా ఉంది. ఒకసారి అమ్మమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. అమ్మమ్మ ఒకసారి దీని గురించి చెప్తారా నాకు? ఇది కారపూస, ఈ పిండి ఇందులో పెడతారు. పెట్టి ఆ కడాయి ఆన్ చేసినప్పుడు అటు తిప్పుతారు. తిప్పి స్విచ్ చేస్తే అందులోనే అది వచ్చేస్తుంది కారపూస. వాళ్ళు తీస్తారు. మనం చిన్న చిన్న గిద్దెలు వాడతాం, పెద్ద క్వాంటిటీ కాబట్టి డైరెక్ట్ పెద్ద క్వాంటిటీ, అంత క్వాంటిటీ కదా, వీటిలో దాంతో చేస్తే కష్టం అవుతుందని మిషన్ కొన్నాం. అందుకొరకు ఈ మురుకులకు దీనికి కారపూసకు మిషన్ తోటి వాళ్ళు రోజు ఇట్లా దాంతో కొత్తాలంటే కష్టం కదా, అందుకొరకు అని ఇట్లా మిషన్ కొన్నాం. దీంతో కారపూస చేస్తారు. సరే, కిందికి వెళ్ళి మనం ఆ మురుకులు చేసే మిషన్ అది కూడా ఒకసారి చూద్దాము. సో మిషన్ చూసాం కదా ఎంత పెద్దగా ఉందో. నార్మల్ గా అయితే మనకి కారపూస చేయాలన్నా అలాగే మురుకులు చేయాలన్నా కూడా చేతితో నొక్కడం అంటే చాలా కష్టం కాబట్టి పెద్ద మిషనరీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలు అది ఎలా వర్క్ అవుతుంది అనేది సావిత్రమ్మ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మురుకుల మిషన్ ఇట్లా ఆన్ చేస్తే దీంట్లో వస్తాయి అన్నమాట మురుకులు. అదే ఇలా తీసుకుంటుంది. అయితే ఇప్పుడు దీనిపైన ఇందులో పిండి వేస్తారంట. ఈ పిండి అంతా కూడా ఈ ట్రే అనేది పెడితే ఆ ట్రే పైన అదే పైనకి వెళ్ళి ఇలా రౌండ్ నిండా ఇట్లా వస్తాయి అన్నమాట. వచ్చినాక ట్రే తీసి ఇక్కడ పెట్టి అది ట్రేలు అయినాక కంచుట్లో వేస్తాం. అయితే ఇది ఇప్పుడు మనకి పిండి వచ్చినప్పుడు అది కట్ చేయడం కోసం మళ్ళీ ఒక తీగ కూడా ఉంది. ఆ తీగ ఆ పిండి అనేది కట్ చేస్తుంది. అది అక్కడితో కంటిన్యూగా పడుతూ ఉండే కొద్దీ ఆ తీగ కట్ చేయగానే అది అక్కడితో ఆగిపోతుంది. ఆ ట్రేని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో ట్రే పెడతారు. అలా వరుసగా వస్తూ ఉంటాయి. మొత్తానికి అయితే ఇక్కడ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మమ్మ గారు చేస్తున్నారు. అమ్మమ్మ ఇప్పుడు ఇక్కడ మురుకులు ఈ కళాయిలో ఇంకా మురుకులే చేస్తూ ఉంటారా? ఒక్క మురుకులే ఈ కడాయిలో చేసి ఓకే. ఆ మిషన్ లో ఒత్తుతారు. ఇంట్లో చేస్తారు. రోజుకు 200-300 కిలోలు చేస్తారు. కంచుట్లో సాయంత్రం దాకా చేసి ఇదే కడాయిలను ఆయిల్ తీసేసి మళ్ళీ రేపు తోమి పెడతారు. ఓకే. ఇంకా మనకి మొత్తం ఇండస్ట్రీలో జరిగే వంటలు అన్ని కూడా మార్నింగ్ ఏ ఆయిల్ అయితే పెట్టారో అది ఈవినింగ్ కి తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే కొత్తవి. ఇక్కడ చూడొచ్చు సకినాలు అన్ని రెడీగా పెడుతున్నారు. ఇవి అంతా కొంచెం ఆరిన తర్వాత వీటిని మళ్ళీ వంటలు చేస్తారనమాట. అమ్మమ్మ మనకి ఇప్పుడు రోజుకి ఎంత మంది సకినాలు ఒకటి చేస్తూ ఉంటారు? ఇవాళ సండే కాబట్టి తక్కువ వచ్చిండ్రు, 20 మంది చేస్తారు. ఇప్పుడు చేస్తున్నవి ఏం సకినాలు? తెల్ల సకినాలు మొత్తం 5 రకాలు ఉంటాయని మీరు ఇందా చెప్పారు కదా. 5 రకాలు ఉంటాయి. ఇవి తెల్ల సకినాలు ఒకటి. సకినాలకు ఏ సకినాలు అయినా బియ్యం పిండి ఒకటే. పచ్చికారంకు ఎండుకారం అన్నిటికీ ఒకటి. అమ్మమ్మ మీకు ఏ సకినాలు అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఏవైనా ఇష్టమే. ఏవైనా ఇష్టమేనా? నేను ఎక్కువ తినను. ఇక్కడ చేసేదేంటి? సర్వపిండి. రోజు 200-300 చేస్తారు. ఇవి కూడా బియ్యం పిండి తోటి. బియ్యం పిండి తోటి అది అక్కడ ట్రేలో పెడతారు. ఇట్లా కాలినాక తీసి మళ్ళా అది ఇంకో ట్రే పెట్టి ఈ కాలిన ఆయిల్ అందులో పోస్తారు. ఎందుకంటే తొందరగా కాలుతాయని ఇట్లా. అమ్మమ్మ సర్వపిండి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మనకి? ఉల్లిగడ్డ వేయకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది. మామూలుగా కరకర కాలుస్తారు. ఉల్లిగడ్డ అయితేనేమో 2 రోజులు మంచిగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకి ఫారెన్ నుండి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఆనియన్స్ వేయకుండా ఇస్తాం. ఆనియన్స్ వేయకుండానే చేస్తాం. ఇంక ఇక్కడ కంటిన్యూస్ గా సర్వపిండే జరుగుతూ ఉంటుంది. సర్వపిండి చేసే వాళ్ళు సర్వపిండే చేస్తారు. ఈ పొయ్యికి సర్వపిండికే ఇది. ఇవన్నీ నువ్వుల అరిసెలు. అమ్మమ్మ మనకి నువ్వుల అరిసెలే ఉంటాయా? నువ్వులు లేకుండా నార్మల్ గా కూడా అరిసెలు? ప్లేన్ అరిసెలు కూడా ఉంటాయి. ప్లేన్ అరిసెలు చేసిండ్రు. ఇప్పుడు నువ్వుల అరిసెలు. మనకి సంక్రాంతికి కానీ ఎక్కువగా ఏ అరిసెలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? అవే ఇవి సేమ్ తీసుకుంటారు. ఎవి ఇష్టమైన వాళ్ళు అవి తీసుకుంటారు. కానీ ప్లేన్ ఎక్కువ చేస్తాము. నువ్వుల అరిసెలు తక్కువ, ప్లేన్ అరిసెలు ఎక్కువ. ఓకే. మనం ఒకటి చూస్తే సర్వపిండి మొత్తం రెడీ అయిపోయి వరుసగా పెట్టారనమాట. దాదాపు రోజుకి 200 నుండి 300 వరకు సర్వపిండి అయితే చేస్తూ ఉంటారంట. ఇక ఒక్కొక్క రోజు 1000 కూడా చేస్తారు. ఆర్డర్ వస్తాయి. 1000 కూడా చేస్తారు. ఆర్డర్ వస్తే ఇంకో 2 పొయ్యిలు పెట్టి 1000 సర్వపిండి అయినా చేస్తారు. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువ. అమ్మమ్మ సర్వపిండి ఎక్కువగా ఏ టైంలో తీసుకుంటూ ఉంటారు?
పొద్దుంతా ఎవరు వీలైనప్పుడు వాళ్ళు వస్తారు కదా షాప్లకు అట్లా వీళ్ళు. ఓకే, అవసరాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం కూడా ఫెస్టివల్స్ టైంలో అలాగే ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు వర్కర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. పెరుగు. అమ్మమ్మ ఇక్కడ వర్కర్స్ కి మరి ఫుడ్ అదంతా వాళ్ళే వాళ్ళే తెచ్చుకుంటారా? లేదు, మన దగ్గర చేస్తారు. ఓకే, ఇక్కడ వంట చేసి వాళ్ళే ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడే మీరే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే పెట్టుకొని తింటారు. ఓకే, ఇవేమో సకినాలు. చూడొచ్చు సకినాలు అంటే ఎంత మందికి ఇష్టం. తెలంగాణ అనగానే సకినాలకి స్పెషల్ అన్నమాట. సో ప్రస్తుతానికి వచ్చేటప్పటికి 5 రకాల సకినాలు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. ఈ రోజు అయితే ఇప్పుడు తెల్ల సకినాలు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ అక్కడ కారంతో చేసిన సకినాలు రెడీగా పెట్టారు. ఇప్పుడు రెడీ అవుతుంది తెల్ల సకినాలు. అమ్మమ్మ గారు ఇంకా సకినాలు ఓన్లీ ఇక్కడే చేస్తారా? ఇక్కడే చేస్తారు. అరిసెలు అక్కడే చేస్తారు, సర్వపిండి అక్కడే చేస్తారు. ఇంకా ఐటమ్స్ అన్ని ఒకటే కిరాణం షాప్ నుంచి పంపిస్తారు. ఫోన్ చేస్తే మంచి ఐటమ్స్ పంపిస్తారు. రెగ్యులర్ గా తీసుకుంటారు కాబట్టి రెగ్యులర్ గా మేము వేరే తక్కువ రేట్ ఇస్తామన్నా వేరే షాప్ కు మారు. ఒక్క షాప్ నుండి అన్ని ఐటమ్స్ నమ్మకంగా ఒకే దగ్గర నుండి వస్తూ ఉంటారు. ఇవి కారం సకినాలా? ఇవి కారం సకినాలు. ఓకే, ఇంకా ఏమి 5 రకాలు ఉన్నాయి అన్నారు కదా, 5 రకాలు ఏంటి? పచ్చికారం, పండు మిర్చి ఉంటది కదా, పండు మిర్చితో. ఒకటేమో పాలు పోసి వెన్న వేసి చేస్తాం. పాలు వెన్న. మరి పాలు వెన్న వేసి చేస్తే అది పాడగదు తొందరగా? ఏం పాడు. ఓకే, పాలు వెన్న రెండు ఒకే దాంట్లో వేసి ఒకటే దాంట్లో నీళ్లు పోయకుండా పాలు పోసి వెన్న వేసి కలిపి చేస్తాం. నీళ్ళు చాలా బాగా కరకర ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవేంటి, మన ముందు సకినాలు పెట్టిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత ఇస్తారా? ఆరినెక్క తీయాలి, ఆరక ముందు తీస్తే రావాలి. ఆరినాక ఒక ఇవి అమెరికాకు ఏమో చిన్న సైజు చేస్తారు. ఓకే, విరిగిపోకుండా ఉంటాయని ఆర్డర్ ఇస్తే చిన్న ఇవి అవసరాన్ని బట్టి సైజ్ అనేది మారుస్తూ ఉంటారు. మారుస్తుంటే 35 చుట్ల దానికి ఉంటాయి. ఓకే, కాస్ట్ 35. అమ్మమ్మ ఎప్పుడైనా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీరు? ఇవి పొద్దున వస్తారు వర్కర్, కొంచెం ఎర్లీగా వస్తారు. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తాము, రాత్రి దానికి ఉండి చేస్తారు. ఓకే, ఓవర్ టైం చేస్తే మనీ అనేది ఎక్కువ పే చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా వస్తారు, చేస్తారు. చేస్తేనే అవుతాయి కదా మనకి. లేకుంటే ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా కరెక్ట్ టైం అందియాలి మనం. అమ్మమ్మ ఇప్పుడు మనకి ఫెస్టివల్ టైంలో ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి ఉంటుంది కదా, చేస్తాం. అటువంటి టైంలో వర్కర్స్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి అంటే వేరే ఎక్కువ సార్లు ఇచ్చైనా తీసుకొచ్చుకుంటాం. ఆ టైంకి తెచ్చుకుంటాం. ఎందుకంటే పండుగ కంపల్సరీ అందియాలి కదా. అట్లా ఆర్డర్స్ వాపస్ పోకుండా చూడాలి. ఇక్కడ ఇప్పుడు మనం చూసిన ఇండస్ట్రీలో అయితే సర్వపిండి, అలాగే అరిసెలు, నువ్వుల లడ్డూలు, మురుకులు, కారపూస, బూందీ ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. కేవలం ఇది ఒకటే ఇండస్ట్రీ కాదంటే ఇది ఒక బ్రాంచ్ మాత్రమే. మరొక బ్రాంచ్ ఇంకొక ప్లేస్ లో ఉంది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయి, అక్కడ ఏం ఫుడ్ ఐటమ్స్ రెడీ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం పదండి. మొత్తం కూడా 50 రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్పి అమ్మమ్మ గారు చెప్తున్నారు. సో అక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చూసింది ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా కుక్ చేస్తున్నారని చూసాము. సో అక్కడ నుండి మనం సెకండ్ బ్రాంచ్ కి వస్తే కనుక ఇక్కడ షాపు ఉంది, అలాగే ఇక్కడ కూడా కుకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ కుక్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం పదండి. అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు, సావిత్రమ్మ గారు కూడా, వాటితో మాట్లాడదాం. ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అమ్మ ఏం చేస్తున్నారు? కరియలు, కజ్జికాయలు అంటారు, కరియలు అంటారు. కజ్జికాయల్లో కూడా మనకి ఏమైనా లోపల పెట్టే స్టఫ్ ని బట్టి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అన్ని 4-5 రకాలు ఉంటాయి. ఎవరు ఏ ఆర్డర్ ఇస్తే అవే చేస్తాం. ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు చేసేవి? కొబ్బరి, శర్కర, నువ్వులు, బెల్లం చేస్తాము. అన్ని ఇంకా రకరకాలు చేస్తాం. కోవా తోటి చేస్తాము. రకరకాలు చాలా రకాలు ఉంటాయి. ఎవరు ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం. సో మనకి ప్రతి స్వీట్ లో కూడా మళ్ళీ అందులో కూడా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కజ్జికాయల్లో చూసుకుంటే 5 రకాలు ఉన్నాయంట. ప్రస్తుతం ఒక టైప్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ జరుగుతుంది. ఆర్డర్స్ ని బట్టి ఎవరు ఎలా ఆర్డర్ ఇస్తే అలాగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. అమ్మ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు మినిమం క్వాంటిటీ ఎంత ఇవ్వాలి? వాళ్ళు ఇష్టము. స్పెషల్ గా ఆర్డర్ ఇస్తే కిలో కూడా ఇస్తారు. అవునా? కిలో అయినా చేసి ఇస్తాం వాళ్ళకి అవసరం ఉన్నన్ని. ఓకే, ఎక్కువ 10 కిలోలు, 5 కిలోలు, 2 కిలోలు, కిలో అట్లా ఎవరి ఇష్టం వాళ్ళు.
ఇవి కజ్జికాయలు చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కజ్జికాయలు చెక్కతో చేసుకుంటాము. అవును, ఇది చేత్తోనే చేస్తున్నారు. చేతితోటే చేస్తాం. డిజైన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. తర్వాత అక్కడ చెక్కలు చేస్తున్నారు, ఒకసారి చెక్కలు కూడా చూద్దాం పదండి. మనకి ఏ ఐటమ్ అయినా ఇప్పుడు 1 kg దగ్గర నుంచి అవైలబుల్ ఉంటది అన్నారు కదా. ఏ ఐటమ్ అయినా సరే 1 kg ఇస్తే చేసేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి చెక్కలు పిండితో సంబంధించిన ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించిన కుకింగ్ అంతా కూడా మనం లెఫ్ట్ సైడ్ అక్కడ చూసుకుంటే అక్కడ జరుగుతుంది. అమ్మ, ఇందాక మీరు చెప్పినట్లు ఇక్కడ కూడా ఏ ఆయిల్ దేనికలా దానికి ఉంటుందా? దానికేమో చూడండి, కడాయి దాని ఇందులో చెక్కలు, అందులో మళ్ళీ కారపూస. అవుతుంది, దాంట్లో కర్రీ ప్రాసెస్ ఎలా చేస్తున్నారంటే ఒకసారి చూద్దాం. చక్కగా చాటల్లో పెట్టి మన సంప్రదాయానికి తగ్గట్టుగా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది అనమాట వంటకి సంబంధించిన ప్రాసెస్ అంతా. సో మొత్తానికైతే ఇక్కడ కజ్జికాయలు రెడీ అవుతున్నాయి. ఇందాక మనం చూసిన దగ్గర పిండి మొత్తం కూడా కలిపి ఈ ప్రాసెస్ అంతా చేశారు. ఇక్కడ కుకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ కజ్జికాయలు కూడా 5 రకాలు ఉంటాయంట. సో ఎప్పుడు కావాలన్నా సరే 1 kg కావాలన్నా సరే మనం ఆర్డర్ ఇచ్చుకొని తీసుకోవచ్చు. నువ్వులు, బెల్లము, కొబ్బరి, శర్కర, పల్లీలు, బెల్లము అట్లా ఎవరు ఏం ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా కుక్ చేసినవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. దొడ్డు మురుకులు. మురుకులలో అవిట్లలో దీనికి మిషన్ ఏం లేదు కదా అమ్మమ్మ, ఇవి మామూలుగా చేసినవే కదా. ఇవి శనగపప్పు, ఇవి శనగపప్పు. ఓకే. శనగపప్పు, అవి పల్లీలు. అవి అమెరికాకి ఆర్డర్ ఇస్తే చిన్నగా చేస్తారు, చెక్కలు ఇరిగిపోతాయని. ఓకే, ఫారిన్ నుండి ఎవరు ఆర్డర్ పెట్టినా కొంచెం చిన్న సైజ్ లో చేస్తారు. అమ్మమ్మ, ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, ఒకసారి మనం షాప్ కూడా విజిట్ చేద్దాం. చూద్దాం పడి. మొత్తానికి షాప్ లోకి వచ్చేటప్పటికైతే అసలు ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది షాప్ లో మనకి అన్ని కనిపిస్తున్నాయి. మనం అక్కడ కొన్ని ఐటమ్స్ చూసాము, ఈ రోజు ప్రిపేర్ అవుతూ ఉన్న వాటి వరకే మనం చూసాము. ఇక్కడికి వస్తే ఒడియాలు, చెక్కలు, ఇంకా డిఫరెంట్ గా పికిల్స్ కానీ అన్ని కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి అనమాట. అమ్మమ్మ, ఇవన్నీ ఒకసారి నాకు చెప్తారా? లోపలికి వెళ్ళి చెప్తా. పచ్చికారం చక్రాలు, పచ్చికారం, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి ఉంటది కదా, పచ్చిమిర్చి తోటి చేసినాయి ఇవి. ఓకే. ఇవి కారపొడి తోటి చేసినాయి ఇవి. ఓకే. ఇవి తెల్ల సకినాలు ఇవి. ఇది ఓమపూస. ఓమపూస. ఇది కారపూస. ఓకే. ఇవి రింగులు. ఇవి సన్న చెగోడీలు. ఇది అటుకుల చుడువ. ఇది బోల్ పేలాల చుడువ, బోల్ పేలాలు. ఇవి గవ్వలు. అమ్మమ్మ, గవ్వలు హాట్ కూడా ఉంటాయి, ఓన్లీ స్వీటేనా? హాట్ ఎవరన్నా ఇస్తే చేస్తాము, లేకుంటే రోజు చేసేటి స్వీటే. ఓకే. ఇది మైసూర్ పాక. ఇందాక మనం నువ్వుల అరిసెలు చూసాం, ఇవేమో నార్మల్ ప్లేన్ అరిసెలు. ఓకే. అమ్మమ్మ, బుట్టలన్నీ ఏంటి? బుట్టలు మనకి అవి సారెకు ఆర్డర్ ఇస్తే ఆ పెట్టెలు బుట్టలు నిండా అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి డెకరేషన్ కి సంబంధించి స్వీట్స్ తో పాటు చాలా మంది ఫంక్షన్స్ లో డెకరేషన్ చేసి కూడా ఇస్తున్నారు కదా. సో ఆ డెకరేషన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ లో ఉందన్నమాట. కావాలనుకుంటే ఆ మెటీరియల్ కూడా మనం ఇక్కడే పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో చూసాం కదా, మనకి మొత్తానికి అయితే సంక్రాంతి పిండి వంటలకి ఒక మంచి షాప్ అయితే దొరికింది. ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సకినాల సావిత్రమ్మ గారు అనగానే ఆ పేరుకి తగ్గట్టుగానే అన్ని రకాల పిండి వంటలు కూడా, ముఖ్యంగా సకినాలు అలాగే అరిసెలు మనకి సంక్రాంతి పండుగ అనగానే ఎక్కువ మంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే సంక్రాంతికి ఇవే. మనం గ్రామాల్లో ఉన్నప్పుడైతే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడైతే ప్రాబ్లం లేదు. సిటీలో వచ్చేటప్పటికి మనకున్న ఉరుకులు పరుగులు జీవితానికి ఈ పిండి వంటలన్నీ మనం చేసుకోవడానికి వీలవ్వదు కాబట్టి చక్కగా ఇక్కడ సావిత్రి గారు మనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసాము. సంక్రాంతి పిండి వంటలన్నీ క్లియర్ గా చూసారు కదా, ఇంత సంప్రదాయబద్ధంగా ఇలా చేసుకుంటూ ఉంటారనమాట మన తెలుగు వంటలు. ఎవరికైనా కావాలంటే చక్కగా ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ 1998 నుండి ఈ షాప్ అయితే ఉంది. సావిత్రమ్మ గారు ఎంతో హైజీన్ గా ఇక్కడ దగ్గరుండి ప్రిపేర్ చేపిస్తూ ఉన్నారు. వీళ్ళు నార్మల్ గా అయితే ఆర్డర్ ని బట్టి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇస్తారంట. అలాగే రీసెంట్ గా ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేయడం జరిగిందంట, www.savitrammas.com అని చెప్పి. అందులో మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే, ఉలవచారు ఉంది, అలాగే హాట్ ఉంది, స్వీట్ ఉంది, వడియాలు ఉన్నాయి. తెలంగాణ వంటకాలు అనేవి పేరుకు తగ్గట్టుగానే తెలంగాణకి సంబంధించిన పిండి వంటలు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. చక్కగా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పిండి వంటలు అనేవి తీసుకెళ్లిపోవచ్చు. ఇవి సంక్రాంతి పిండి వంటల స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.